సార్ స్క్రిప్ట్ అంటే గుర్తొచ్చింది. అండ్ జనసేనలోకి రాకముందు వైసీపీలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని మీరు కొన్ని కామెంట్లు చేశారు. నేను ఇలాగా ఇప్పుడు పోసాని గారిలో నేను బూతులు మాట్లాడలేదు. బూతులు మాట్లాడలేదు, బట్ కామెంట్లు చేశారు. కామెంట్లు అంటే ఇదే పార్టీ గురించి, పార్టీ గురించి అలా మాట్లాడడం, పార్టీ సిద్ధాంతం వచ్చింది. అదే అక్కడ స్క్రిప్ట్, దేవుడు స్క్రిప్ట్. ఆ స్క్రిప్ట్ వచ్చినప్పుడు ఒక మనస్సాక్షి అనేది ఒకటి ఉంటుంది కదా, అప్పుడు ఏమైనా అనిపించిందా? అనిపించేది ఆ టైంలో ఏంటంటే టెర్రరిస్టులని మీరు చేస్తారు ఏదో గదిలో పెట్టి బాగా దాన్ని ఇంజెక్ట్ చేసి వదిలేస్తారు కెమెరాల ముందు. ఇక మనాతనా లేదు ఏదో మాట్లాడేసాక తర్వాత చిప్పు దొబ్బాక ఇవన్నీ గుర్తొస్తాయి. వాళ్ళ చిప్పు ఉన్నంతసేపు మనకి పనిచేయదు. ఆ చిప్పు ఎప్పుడైతే దొబ్బుద్ది అనుకోండి అప్పుడు మొత్తం మ్యాటర్ వెళ్ళిపోద్ది, డిలీట్ అయిపోద్ది. ఎవరైనా మనం ఇదే చేసింది ఇది అని అప్పుడు అర్థం అవుతుంది, ఇది దేవుడు స్క్రిప్ట్ అని. సరే నేను కూడా సమయం కోసం వెయిట్ చేశానండి. భగవంతుడు స్క్రిప్ట్ వచ్చింది. ఫట్మని కొడితే సీఎంఏ వెళ్ళిపోయాడు పక్కకి, ధర్మారెడ్డి వెళ్ళిపోయాడు. అక్కడ ఎవడో దేవుడిని తప్పుకొని ఎవడో వెళ్ళండి. ఇప్పుడు మనం రాజమార్గంలో పైకి వెళ్ళి, నేను పవన్ కళ్యాణ్ గారు అడిగారు కదండి, కార్యకర్తలు పనిచేసిన వాళ్ళందరూ మొన్న కార్యకర్తల సదస్సు జరిగింది, నేను టీవీలో చూసి, మీకు ఏం కావాలో అడగండి, అడగకపోతే తెలియదు కదా, అడిగితే దానికి మీరు అర్హులో కాదో నేను ఆలోచించుకుంటాను, టీం ఆలోచిస్తుందని. ఆ ఎస్యూబీసీ నాకు ఇవ్వండి, మీరు అడిగారు కాబట్టి ఇస్తే, ఇదిరా మా పవన్ గారి స్క్రిప్టు, ఇదిరా మా చంద్రబాబు నాయుడు గారి స్క్రిప్ట్, ఇదిరా మా లోకేష్ బాబు స్క్రిప్టు. మీరు చేసిన క్రైస్తవ మత ప్రచారాన్ని అడ్డుకుంటున్నారని ఒక ఇదితోటి మమ్మల్ని ఇలా చేశారు, మీకు మా స్క్రిప్ట్ ఏంటనేది చూపిస్తాం అని అడుగుతానండి నేను. అది సార్ ఇప్పుడు మామూలుగా ఆ స్క్రిప్ట్ చదివేటప్పుడైనా పవన్ కళ్యాణ్ గారు ఒక మాస్ హీరో, ఫుల్ ఫాలోయింగ్ ఉంది, మనం ఇన్ని కామెంటరీ చేస్తున్నాం, తర్వాత ఫ్యాన్స్ నుంచి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనేది అక్కడ ఒక చిన్న భయం అనేది కూడా ఒకటి ఉంటుంది కదా. ఉందండి, మీకు చెప్తున్నా కదా, ఆ చిప్పు ఉన్నప్పుడు పనిచేయదు ఏది, మీకు ఏది ముందుకెళ్ళదు. ముందు అన్ని డెలిట్ అయిపోతేనే ప్రపంచం తెలుస్తుంది. డెలిట్ 3 ఏళ్ళ ముందు అవడం వల్ల భగవంతుడు నన్ను ఆశీర్వదించాడు, వెంకటేశ్వర స్వామి. అదే ఆయన కూడా చాలా సౌమ్యంగా మాట్లాడి, బ్రో నుంచి స్టార్ట్ అయింది మాది. ఆయనతోటి సెట్లో చాలా బాగా మాట్లాడారు. యు ఆర్ ఏ వైట్ పేపర్, మిమ్మల్ని యూజ్ చేసుకున్నారు వాళ్ళు. సో వీ నో వాట్ ఈజ్ వాట్ అని. అది చిరంజీవి గారు అన్నారు, పవన్ కళ్యాణ్ గారు అన్నారు, నాగబాబు గారు అన్నారు. ఫ్యాన్స్ అందరూ తర్వాత వరుసగా 1 by 1 ఈరోజు జనసేన ఫ్యాన్స్ అంటే పృథ్వీ గారు మా జన సైనికుడు, పవన్ కళ్యాణ్ గారు బాణం. సరే ఇప్పుడు మీరు అన్నారు ముగ్గురు కూడా, చిరంజీవి గారు, నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, ముగ్గురు కూడా మిమ్మల్ని చూసి ఎడమొహం పెడమొహం పెట్టుకోవటం లేకుండా, మీరు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసి, మీరు షూటింగ్ స్పాట్లో సెట్స్లో చక్కగా మాట్లాడి, మీరు ఇంత కామెంట్ చేసినా కూడా అలాంటి మనుషులు ఉంటారా అనిపించిందా సార్? ఉండరండి, అది ఓన్లీ నేను ఫస్టే చెప్పి మీకు ఆ ఇంటర్వ్యూలో, మెగా వాళ్ళకి మానవత్వంలో మన పవన్ కళ్యాణ్ గారు కూడా, మేము కండవా వేసుకునే ముందు ఆఫీసులో 1 to 1 కూర్చున్నాం. నేను వాడుకుని వదిలేసే రకం కాదు. నా భవిష్యత్తు ఎన్నికల్లో ఎంత ముఖ్యమో మీ భవిష్యత్తు కూడా నాకు అంతే ముఖ్యం. అదే ఆస్కార్ అవార్డు నాకు. ఆ మాట చాలు. చాలామంది అన్నారు ఆయన మాట అంటే మాటే, మాట తప్పుడు. ఇది జనాల్లో కావాల్సింది. ఇలాంటి నాయకుడు కావాలి, ఈయన దగ్గర మనం పనిచేయాలి. అలాంటి పవన్ కళ్యాణ్ గారు అన్నారు, మాకు శత్రువు, మా స్థాయిలో ఉన్నవాడే మాకు శత్రువు జగన్మోహన్ రెడ్డి. అది చేసే మంచి పనులు ఏమి లేవు, రాష్ట్రాన్ని ఇలా నాశనం చేసాడు కాబట్టి అది శత్రువు. లేకపోతే అతను కూడా మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అంతేగాని నీ మీద మాకు అటువంటి ఏం లేవు. వీ లవ్ యువర్ కామెడీ, యువర్ ఏ గుడ్ హ్యూమన్ బీయింగ్ అని చెప్పి ముగ్గురు చెప్పారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. సూపర్. అయిపోయింది, జనసేన కండువాకి వచ్చాం. ఇంకా అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా జన సైనికులు అసలు రోజు నాకు 100 ఫోన్లు చేస్తారు. నేను కూడా క్రియాశీలక సభ్యత్వం పిఠాపురం నుంచి తీసుకుంటాను. ఒకసారి నచ్చితే ఇక జన సైనికులు కూడా ఓన్ చేసి, ఇంకా అంతే అండి, ఓను. సార్ మీరు కళ్యాణ్ గారితో కూర్చున్నారు, జగన్మోహన్ రెడ్డి గారితో కూర్చున్నారు. ఇద్దరిలో ఎవరు బెటర్ అని అడిగితే మీరు ఖచ్చితంగా కళ్యాణ్ గారి పేరే చెప్తారు. అంతే అండి. బట్ ఏదైనా ఒక పాయింట్లో కళ్యాణ్ గారి కంటే జగన్మోహన్ రెడ్డి గారు బెటర్ అనిపించేలా ఏమైనా చెప్పగలరా? అయ్యో బాబోయ్, ఏదైనా అది ఏదో అంటారు చూసారా, లోపల ఒకటి పెట్టుకుని పైకి నవ్వుతూ ఇలా ధనాలు పెట్టేవాడిని ఎప్పుడు నమ్మకూడదండి. ఓపెన్గా మాట్లాడేసేవాడి దగ్గర ఏమి ఉండదు. పేద ప్రజలకి నేను ప్రాణమైనా ఇవ్వటానికి రెడీగా ఉన్నాను.
ఆఖరి స్పీచ్ అప్పుడు నేను కూడా వారాహి రథం మీద ఉన్నా పవన్ కళ్యాణ్ గారితో పాటు. రాష్ట్ర ఎన్నికల ఆఖరి స్పీచ్ అది. నేను ఇన్ని చెప్తున్నాను, ఓటు అనేది మీ చేతిలో ఉంది, మార్పు అనేది మీ చేతిలో ఉంది, నా ప్రాణాన్ని పణంగా పెట్టి నేను పోరాడుతున్నాను ఎన్నికల్లో, మీరు కూడా మీ ప్రాణాలని పణంగా పెట్టి మీరు ముందుకు వచ్చిన రోజునే మార్పు వస్తుంది. అది బాగా ఇన్ఫ్లుయెన్స్ అయింది, అది బ్రహ్మాండంగా అయింది. తర్వాత ఆయనకి అసలు ఈయన ఎక్కడి నుంచి వచ్చాడంటే వితౌట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తి ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు. ప్రజల యొక్క బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి పీపుల్స్ లీడర్ ఠాగూర్లో ఉంటారు. ప్రజల నుంచి వచ్చిన నాయకుడు ఎవరంటే చిరంజీవి గారు దాంట్లో. అలాగే ప్రజల నుంచి వచ్చిన నాయకుడు ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు. ఇక్కడికి వచ్చేటప్పటికి రాజశేఖర రెడ్డి గారి అంశ, రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఫీజు రియంబర్స్మెంటు, ఇది ఆరోగ్యశ్రీ, దానివల్ల లక్షల కోట్లు అక్కడ చేసి డబ్బులు ఉన్నాయి వాళ్ళ దగ్గర, డంప్ చేశారు 200 కోట్లు పిఠాపురంలో. కానీ ఈ రోజున 70,000 మెజార్టీతో అక్కడ ఆయన గెలవడం జరిగింది. ఈ ఎన్ని చేసినా కూడా ప్రజల హృదయం దోచుకున్నవాడే నాయకుడు. ఎన్ని రకాల స్కీములు వేసి ఎన్ని రకాలుగా వచ్చినా ఎవడు నిలబడ్డు. ఇంక అయిపోయింది, 1 టర్మ్ సీఎం ఎండ్ చాప్టర్. సార్ ఈ ఎలక్షన్స్లో సార్ చాలా వాడి వేడి కొన్ని బాగా ఇది జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే రోజా గారు అండ్ పిఠాపురంలో కొంతమంది జబర్దస్త్ ఆర్టిస్టులు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి ఈ ఉమ్మడి దానికి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నప్పుడు ఆవిడ ఒక పదం వాడారు, వాళ్ళంతా చిన్న ప్రాణాలు, తర్వాత మళ్ళీ అవకాశాలు రావేమో, మెగా ఫ్యామిలీకి ఎదురెళ్తే తొక్కే అన్న టైప్లో ఆవిడ కామెంట్లు చేశారు. మీరు వినే ఉంటారు. దానికి కొంతమంది జబర్దస్త్ ఆర్టిస్టులు కూడా రీకౌంటర్ ఇచ్చారు అండ్ ఆర్పి గారు కూడా ఎలా ఫైర్ అయ్యారో మీకు తెలుసు. సో అంటే ఆల్రెడీ ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉండి ఆల్రెడీ ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న అలాంటి ఆవిడ అలాంటి పదజాలం యూజ్ చేయటం అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? రీసెంట్గా కూడా ఒక వీడియో బాగా వైరల్ అయింది. ఇక్కడ ఒక టెంపుల్కి వెళ్ళినప్పుడు కొంతమంది ఎవరో 2-3 పెద్దవాళ్ళు వచ్చి అలా ఫోటో దిగుతుంటే ఆవిడ కొంచెం ఇలా దూరంగా ఉండు అని చెప్పేసి ఒక సైగ చేస్తారు. సో అంతకు ముందు కూడా దగ్గరికి రండి, మేమేం ST/SC కాదు అన్నట్టు కూడా కామెంట్లు చేస్తారు. సో మీరేం చెప్తారు? అంటే నీకు మళ్ళీ పునర్జన్మ జబర్దస్త్. శ్యాంప్రసాద్ రెడ్డి గారు బాబా అంటే అలా పాడేశాడు జబర్దస్త్. అక్కడ పనిచేసిన వాళ్ళు అందరూ హైపరాది కానీ, గెటప్ సీను కానీ, సుధీర్ కానీ, వీళ్ళందరూ కిరాక్ ఆర్పి కానీ, వీళ్ళందరూ ఆర్టిస్టులు. వీళ్ళంతా చిన్న ప్రాణాలు అంటే నీలాగా దోచుకోలేదుగా. వాళ్ళు జబర్దస్త్లో వచ్చిన దాంట్లోనే ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళ ఫ్యామిలీలతోటి హాయిగా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు ఉడతా భక్తి కింద వాళ్ళు వచ్చి ప్రచారం చేయడం వాళ్ళ బాధ్యతగా తీసుకున్నారు. వాళ్ళకి పార్టీ ఏమి డబ్బులు ఇవ్వలేదండి. వాళ్ళ డబ్బులతోటి ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చారు. ఎన్ఆర్ఐలు ఎక్కడి నుంచో అబ్రాడ్ నుంచి వచ్చిన వాళ్ళు ఎన్ఆర్ఐలు కూడా వాళ్ళు డొనేట్ చేసుకుని వాళ్ళు వచ్చి 10-15 మందికి బృందాలుగా విడిపోయి బ్రహ్మాండంగా ప్రచారం చేశారు. వీళ్ళంతా చిన్న ప్రాణాలని తేలిగ్గా చూడటం. నాకు నాగబాబు గారు కూడా చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఛార్జ్ తీసుకున్నారో ఇక అక్కడి నుంచి మనం ఎన్నికల్లో మాట్లాడుకున్నాం, మాటల యుద్ధాలు అయిపోయినాయి. ఇంక మనం అభివృద్ధి వైపు, అభివృద్ధి ఎలా జరుగుతుంది, రాష్ట్రంలో ఎలా ఉంది, ముందుకు వెళ్దాం. ఈ కామెంట్లు కూడా మనం ఎవరు మాట్లాడకూడదు అని అన్నారు. మీరు అడిగారు కాబట్టి లాస్ట్ చెప్తున్నాం. అడ్డగాడిదిలా ఉన్నాం, గాడిదికి వచ్చినట్టు నీకు 55 వచ్చినాయి, ఇలాంటి మాటలు. అసెంబ్లీ గేట్ తాగలేము, నెక్స్ట్ అది జగనన్న ముంజేతి మీద వెంటుకు కూడా పీకలేము, నోటికి ఏదో వస్తే అది మాట్లాడారు. సో వాళ్ళకి తెలియలే రేపు అనేది ఒకటి ఉంటుందండి. ఈ రోజున నేను మాట్లాడినా రేపు అనేది ఒకటి ఉండాలి. అక్కడ కర్మ సిద్ధాంతం నమ్ముతాను నేను, అది ఇక్కడే చూపిస్తుంది, ఎక్కడికే వేరేది ఉండదు. ఆయన చేసుకున్నాడు కాబట్టి 11లోకి వచ్చాడు. రేపొద్దున్న 1, 2 అలా ఉంటుందండి. ఇంకా చరిత్ర అక్కడికి అయిపోయింది. ఇంకా మళ్ళీ ఎంత చేసినా కూడా రాదు. ఈమె కూడా నోరు అదుపులో పెట్టుకోకుండా ఏది పడితే అది మాట్లాడేసింది.